రాలిన మట్టిపూలు 501 529 రోజుల కాంగ్రెస్ పాలనలో అన్నదాతల మరణ మృదంగం. అయ్యో ఇంకా 28 తక్కువైనాయి. రోజుకొకటి చొప్పున చంపుకోవాలి. రాక్షసుడు కదా రోజుకొకటి చంపుకొని తిన్నట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకొకళ్ళైనా చంపుకొని తినాలి రైతులను. 28 తక్కువ పడ్డాయి. ఈ 28ని మీరు సమానం చేయాలి. 529 రోజుల్లో 501 చనిపోయినలు అంటే 28 తక్కువ పడ్డాయి. ఈ తక్కువ పడ్డాయి కూడా మీరు ఫుల్ఫిల్ చేసి న్యాయం చేయాలని కోరుతున్నాం మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. సగటున రోజుకో రైతు బలన్మరణం. సోమవారం మరో 2 ఆత్మహత్య. దిగుబడి లేక ధర రాక పత్తి రైతు సైడ్. రింగ్ రోడ్లో భూమి పోతున్నదని మరొకరు. ఆదిలాబాద్ సిద్దిపేట జిల్లాల్లో విషాదం. యాదృచ్ఛికమో విషాదమో తెలియదు కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 529 రోజుల్లో 501 మంది అన్నదాతలు బలన్మరణానికి పాల్పడ్డారు. అంటే సగటున రోజుకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. 10 ఏళ్లలో సాగు అద్భుతాలతో దేశాన్ని ఆశ్చర్యపరిచిన రాష్ట్రంలో ఏడాదిన్నరగా నిరాశమయమైన వాతావరణం నెలకొన్నది. పంటలు ఎండిపోవడం, ప్రాజెక్టు పడావు, పథకాల నిలిపివేత, రైతుల బలన్మరణాలు, ధర లేక దగాపడిన అన్నదాతల ఆందోళనలు. ఇప్పుడు తెలంగాణలో ఎటు చూసినా ఇవే వికల దృశ్యాలు. అయితే ఈ స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం ఆత్మహత్యలు జరగలేదనేది మాత్రం మనం ఒప్పుకోవాల్సిందే. ఇంత స్థాయిలో బీఆర్ఎస్ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదు. అయితే ఇక్కడ కేటీఆర్కి సంబంధించిన కేసీఆర్కి సంబంధించిన పేపర్ కాబట్టి 10 ఏళ్లలో సాగులో అద్భుతాలేను అంటే పంటలు పండించడంలో మాత్రం మనం విపరీతమైన ఉత్పత్తిని సాధించినాం. కానీ పండించిన పంటకు ధర ఇవ్వడంలో గత రాష్ట్ర ప్రభుత్వం కూడా విఫలమైంది. పంటలను సకాలంలో కొనడంలో గత రాష్ట్ర ప్రభుత్వం కూడా విఫలమైపోయింది. మద్దతు ధర ఇవ్వలేక, సకాలంలో ధాన్యాన్ని కొనలేక, లేకపోతే వర్షకాలంలో ధాన్యాన్ని దాచిపెట్టడానికి గిడ్డంగులు సరైన గిడ్డంగులు అనుకున్న సంఖ్యలో గిడ్డంగులు లేక కేసీఆర్ ప్రభుత్వంలో కూడా అనేక పంటలు నేల కొరిగినాయి. అనేక ధాన్యం గిడ్డంగులు లేక వర్షంలో కొట్టుకపోయినాయి. ఆ విషయంలో కేసీఆర్ హయాంలో కూడా తప్పులు జరిగినాయి. కాకపోతే కేసీఆర్ హయాంలో సాగు అంటే ఉత్పత్తి పంటలు పండించే అవకాశం మాత్రం పెద్ద స్థాయిలో ఉండే. ఇప్పుడు నీళ్లు లేక కొంతమంది పంటలు కూడా వేసుకోలేని దుస్థితికి వచ్చింది. కాబట్టి ఈ విషయంలో కొంత పై స్థాయిలో బీఆర్ఎస్ ఉంటుంది. ఎందుకంటే కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, సాగు కావచ్చు బీఆర్ఎస్ హయాంలో అద్భుతంగా పండినాయి. ఆత్మహత్యలు కూడా కొంత కేసీఆర్ టైంలో కొంత తగ్గినాయి. కానీ ఇప్పుడు అవి విపరీతంగా పెరిగినాయి.